సారీ నాయనమ్మా, నేను అలా చేయలేను. ఏం చేసైనా అది ఇంట్లోనే ఉండాలని నీ దగ్గర వాగ్దానం తీసుకుందా? లేదు నాయనమ్మా, తను ఇక్కడికి రాననే చెప్పింది. మరి పంపించేయి. కుదరదు నాయనమ్మా. ఎందుకు కుదరదు? తనకు నేను మాటిచ్చాను నాయనమ్మా. తన ప్రాణానికి అండగా, తనకు రక్షణగా ఉంటానని మాటిచ్చాను. ఇచ్చిన మాటను నేను వెనక్కి తీసుకోలేను. అంటే నీకు నా మాట కన్నా నీ మాటే ముఖ్యం అన్నమాట. మాట కన్నా ప్రాణం ఎక్కువ కదా నాయనమ్మా. ప్రాణాలు కోల్పోయింది మనవరా. మన వల్ల ఏ ప్రాణం పోకూడదు కదా నాయనమ్మా. అయితే మాట తప్పను అంటావు. క్షమించు నాయనమ్మా. నిన్ను క్షమించేంత గొప్పదాన్ని నేను కాదురా. చెడ్డవాళ్ళని ఇంట్లో పెట్టుకునేంత క్షమాగుణము నాకు లేదు. సరేరా, సరే, నీ మాట నువ్వు నిలుపుకో. నా మాట నేను కాపాడుకుంటాను. సూర్య, ఇక ఈ ఇంటితో నీకెలాంటి సంబంధము లేదు. నీకు రావాల్సిందేదో నీకు వస్తుంది. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వదినమ్మా, మీరు శ్యామను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీకు తెలిసిన నిజాలు వాస్తవాలు కాదు. అవాస్తవాలు మాట్లాడే నువ్వు వాస్తవాల గురించి చెప్పకు హరి. నువ్వు మారేవనుకున్నాను. మారినట్టు నటిస్తున్నావని దేవుడి సన్నిధిలోనే తెలిసింది. నీకు ఊహించనంత ఆస్తినిచ్చిన తర్వాత కూడా ఈ వయసులో డబ్బు మీద నీకు ఆ వ్యామోహం ఏమిటి? వదిన గారు, నన్నలా పిలవకు. వద్దు, వద్దు. ఇక వెళ్ళండి, వెళ్ళండి. గ్రాండ్మా, గ్రాండ్మా, మీ మాటకు అడ్డొస్తున్నాను అనుకోకపోతే ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆలోచించేటప్పుడు తప్పనిపిస్తాయి. పరాయి వాళ్ల కోసం ఇంటి వారసుని ఎలా వదులుకుంటాం? వీళ్ళు కనుక ఇప్పుడు బయటికి వెళ్తే గుట్టుగా ఉండాల్సిన విషయం బయటికి పోతుంది. వజ్రపాటి సూర్య కుటుంబాన్ని వదిలి ఉంటున్నాడు అని అందరికీ తెలిస్తే మనం ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్న వజ్రపాటి పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది. వజ్రపాటి గౌరవం పోతుంది. ఊరంతా నానా రకాలుగా మాట్లాడుకుంటారు. అంత గోల గోల అయిపోతుంది గ్రాండ్మా. ఇదంతా జరగకుండా ఆగాలంటే వీళ్ళిక్కడి నుంచి కదలకూడదు.
అంటే నా ఉద్దేశం సమంతతో కలుపుగోలుగా కలిసిపోమని కాదు. వజ్రపాటి పరువుని నిలుపుకోవడం కోసం సమంతని మనకు సంబంధం లేకుండా ఓ మూల నుంచితే? ఆలోచించండి గ్రాండ్మా. నేను వజ్రపాటి వంశం పేరు చెడిపోకూడదనే చెప్తున్నాను. సూర్య కూడా మాటిచ్చాను అంటున్నాడు తప్పితే సమంతను కలవాలని అనట్లేదుగా. అవసరం అనుకున్న పరిస్థితుల్లో ఆ అమ్మాయికి రక్షణ ఇస్తాడు. ఇక పర్వాలేదనుకున్నప్పుడు పంపించేస్తాడు. అప్పుడు సూర్య మీకు దక్కుతాడు, మన పరువు నిలుస్తుంది. సరే, లోపలికి రమ్మను. సూర్య, నీ మాట కోసం కాదు, వంశ ప్రతిష్ఠ కోసం. అలా అని మునుపటిలా తను అందరి ముందుకి రావడానికి వీల్లేదు. మాకెవరికి కనపడకూడదు. ఇంకొక విషయం, నువ్వు తనకి రక్షణగానే ఉంటానన్నావు, అలాగే ఉండాలి. వేరే ఆలోచన నీ మదిలోకి రాకూడదు. ఈ విషయంలో అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రాండ్మా. కండిషన్స్ లాంటివి ఏం పెట్టకపోతే చాలా కష్టం. ఎదురెదురు గదుల్లోనే ఉంటారు. ఎప్పుడేం జరుగుతుందో మనకేం తెలుస్తుంది? అంటే ఏం చేయాలో అది కూడా నువ్వే చెప్పు. గ్రాండ్మా ఉండగా నేనేం చెప్తాను సూర్య? సమస్యని కనిపెట్టిన దానివి, పరిష్కారం గురించి కూడా ఏదో ఒకటి ఆలోచించే ఉంటావు కదా, చెప్పు. ఉంది. ఏంటి గ్రాండ్మా, చెప్పమంటారా? సరే గ్రాండ్మా, చెప్తాను. సమంతతో సూర్యకి తనకి సంబంధం లేకుండా సమంత బార్డర్ ఇదే అని తెలిసేలా హద్దు లాంటి గీతలు గీద్దాం. చెప్పేటప్పుడు సిల్లీగానే ఉన్నా అదేదో సినిమాలో చూపించినట్టు రూల్స్ పాటిస్తే బాగా వర్కౌట్ అవుతుంది గ్రాండ్మా. ఏంటా రూల్ సామాన్య? ఏంటంటే సమంతపు హద్దుల్లోని గీత దాటి సమంత అవతలికి వెళ్ళకూడదు. అలాగే గీత కిటువైపు ఉన్న వాళ్ళు సమంత వైపుకు వెళ్ళకూడదు. ఇక్కడ విషయం ఏంటంటే సమంత ఇటొచ్చినా సూర్యనే కాకుండా మిగతా వాళ్ళెవరైనా అటు వెళ్ళినా సమంత ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు సూర్య సమంతకు రక్షణకు వెళ్తానన్నా కుదరదు. ఎందుకో ఇది బానే ఉంది సామాన్య. ఇది బానే ఉంది. సరే, గీత దాటి వెళ్ళే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సామాన్య? పనిష్మెంట్ అప్పటి సిచ్యుయేషన్ బట్టి కఠినంగానే ఉంటుందంటీ. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. దీనికి సమంత ఓకే అంటే హద్దులు గీసేస్తా. ఏం సమంత, ఓకేనా? ఓకే. సామాన్య,
సలహా చెప్పిన నీదే మిగతా బాధ్యత కూడా. తప్పకుండా గ్రాండ్మా. సామాన్య, ఇంకెందుకు ఆలస్యం? ఆ గీతలేవో గీసేసాయి. అలాగే రాజీ ఆంటీ. హే సమంత, ఈ లైన్ అవతల మీరు, ఇవతల మా ఫ్యామిలీ, అంటే మేము. నీటిని పన్నీటిగా చేసి కష్టాలను ఇష్టాలుగా మార్చి కాలమనే కడలిలో పువ్వుల నావల సాగేను. నీటిని పన్నీటిగా చేసి కష్టాలను ఇష్టాలుగా మార్చి కాలమనే కడలిలో. సమంత, బయటికెళ్ళిపోయి సూర్యతో సంతోషంగా ఉండాలనుకున్నావు కదూ? ఈ ట్విస్ట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదే? నీకు సడన్ సర్ప్రైజ్ వచ్చి నిన్ను లోపలికొచ్చేలా చేసి నీ లైఫ్కి ఎలా అడ్డుగోడ కట్టానో చూసావు కదా? నీకు అదును చూసి కొట్టి సూర్య మనసులోంచి శాశ్వతంగా నిన్ను బయటికి గెంటేస్తాను. పంపడానికి నువ్వెవరివి? అంతా ఆ పైవాడి లీల. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. నువ్వు నన్ను లోపలికొచ్చేలా చేయాల్సి వస్తుందని నువ్వు ముందే ఎక్స్పెక్ట్ చేసావా? లేదు కదా. కానీ జరిగింది. దేవుడు రాసిన తలరాత ముందు ఈ గీతలంత సామాన్య. నువ్వు గీసిన గీతలు నువ్వే చెరిపేసే రోజొస్తుంది. కాదు, నిన్ను పంపే రోజు వస్తుంది. సరే, ఆల్ ది బెస్ట్. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇల్లంతా వంగి ప్లాస్టర్లు వేసి బాగా అలసిపోయినట్టున్నావు. షర్ట్, నీకిదేం కర్మో. కష్టపడతావు కానీ ఫలితం ఉండదు సామాన్య. అంతేలే, ఎవరు తీసుకున్న గోతిలో చివరికి వాళ్లేగా పడతారు. బాయ్. ఎవరు పడతారో నీకు త్వరలోనే తెలుస్తుంది.
తన మంచితనాన్ని నిరూపించుకోవడం కోసం తనని తనే పొడిపించుకుంది. రేపొద్దున ఏదైనా అవసరం వస్తే నిన్ను కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. నా అనుకున్న వాళ్ళని కాదని నీ అనుకున్న వాళ్ళ కోసం నువ్వు వెళ్ళినప్పుడే మన మధ్య అనుబంధం తెగిపోయింది. ఇప్పటికైనా నీ కంటికి కమ్మిన మాయ పొరలు తీసేయి. దాన్ని మన కంటికి కనపడకుండా పంపించేయి. ఇలా జరుగుతుందనే బావా నేను ఇక్కడికి రాను అన్నాను. కావాలని చేయలేదు నాయనమ్మ. సిచ్యువేషన్ అలా ఉంది. బావా నీ మిస్టేక్ ఏం లేకపోయినా అమ్మమ్మకి ఎనిమి అయ్యో. శామ్కి ఇచ్చిన మాట తప్పలేను నాయనమ్మ. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మేమేం చేయకపోయినా మాది క్రిమినల్ ఫ్యామిలీ అంటున్నారు. అది నిజమని ఎవిడెన్స్ కనిపిస్తున్నా శామ్ మాత్రం వాళ్ళ డాడీ లాంటిదని నేను అనుకోవటం లేదు. నువ్వొక్కడివన్నా నన్ను నమ్ముతున్నావన్న హ్యాపీయే నాకు మిగిలింది. నాకు కావాల్సింది శామ్ను నువ్వు నమ్మటమే నాయనమ్మా. తన ఆపదలో ఉందన్నది నిజం. అది అబద్ధమని సామాన్య అందరినీ నమ్మించింది కదా. సామాన్య కాకుండా శామ్కి ఇంకెవరు శత్రువులు ఉన్నారు? తనని చంపే అంత పగ ఇంకెవరికి ఉంటుంది? ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయారు కదా. సామాన్య అంత చేస్తూ నేను నాటకం ఆడుతున్నా అంటుంది. నిజం ఎప్పుడు తెలుస్తుందో? తెలిసే వరకు శామ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పటి వరకు ఎన్ని జరుగుతాయో. నా టైం అలా ఉంది. టైం 10 అయింది. శామ్ మెడిసిన్ వేసుకోవాలి. ఆ విషయం తనకు గుర్తుందో లేదో. ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఇక్కడ నుంచే చెప్దామంటే డోర్ క్లోజ్ చేసి ఉంది. టైంకి మెడిసిన్ వేసుకోకపోతే డాక్టర్ గారు ప్రాబ్లం అవుతుందని చెప్పారు. నా అయినమ్మ మాటలకు ఫీల్ అయ్యి లోపలేమైనా చేసుకుంటుందా? ఈ తొక్కలో గీతలు ఒకటి. దొరికారిద్దరు. చెప్తాం మీ సంగతి.